ఆవిడని పిలుచుకుంటారు, నమ్మకాన్ని, భరోసాని, న్యాయం చేస్తాననేటువంటి సంతృప్తిని కలిగిస్తారు. మరి మాదిగ కులస్తుడైనటువంటి మే మాసంలో చనిపోయిన ఆయనకి, ఆ కుటుంబానికి, ఆ తండ్రికి, ఆ తల్లికి, ఆ కుటుంబానికి భరోసా కల్పించరా? నమ్మకం కల్పించరా? దాని మీద ఎఫ్ఐఆర్ని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయించరా? వీడియో బయటకు వచ్చింది కదా, అన్నీ దొంగ ఇన్వెస్టిగేషను, తప్పుడు ఇన్వెస్టిగేషన్ నడిచింది కదా మీ సిపి గారి నాయకత్వంలో. మరి దాన్ని రీఎంక్వైరీ చేయాలి కదా. ఒక ప్రత్యేక అధికారిని నియమించి రీఎంక్వైరీ చేసి కేసు రీఓపెన్ చేయాలా అక్కర్లేదా? చేయరా? భరోసా కల్పించరా తండ్రికి? ఇవాళ హడావుడిగా మీ చాప కింద నీళ్ళు వచ్చేప్పటికీ గాదే విజయలక్ష్మి గారి యొక్క రోదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నించటం, జగన్ గారు గట్టిగా ప్రశ్నించటం, మీ చాప కిందకి నీళ్ళు వస్తాయి. వెంటనే ఒక క్రైమ్ కడతారు. అర్ధరాత్రి పూట పిలుచుకుని 40 రోజుల్లో ఏ ఒక్క రోజైనా కమిషనర్ ఆఫ్ విజయవాడ, పోలీస్ కమిషనర్ ఆఫ్ విజయవాడ గారు ఏ రోజన్నా ఆవిడని పిలుచుకుని మాట్లాడారా? అర్ధరాత్రి పిలుచుకుని ఆవిడ కాగితం తీసుకుని ఎఫ్ఐఆర్ కడతారు. 40 రోజుల్లో ఎందుకు కట్టలేదు? ఈ ఎఫ్ఐఆర్ ఏం కట్టారు? ఎఫ్ఐఆర్లో ఏం కట్టారు? ఆ తల్లి ఆరోపిస్తుంది అని చెప్పి ఎఫ్ఐఆర్లు కట్టారు. ముద్దా ఎక్కడున్నాడు సార్? చంద్రబాబు నాయుడు గారు ముద్దా ఎక్కడున్నాడు? మీ కస్టడీలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? 48 గంటలైంది చంద్రబాబు నాయుడు గారు, 48 గంటలైంది. ఎంత ఫార్స్గా ఈ ఎఫ్ఐఆర్ని ఎంక్వైరీ చేయిస్తున్నారంటే, సిపి మీద అభియోగాలు. ఎందుకు అభియోగాలు? మార్కాపురం వెళ్ళి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ ఎవరి నాయకత్వంలో నడుస్తుంది? విజయవాడ పోలీస్ కమిషనర్ గారి నాయకత్వంలో నడుస్తుంది. ఆయనకి తెలియకుండా, ఆయన ఆదేశాలు లేకుండా, ఆయన కనుసైగలు లేకుండా, ఆఖరికి హోంగార్డు కూడా బయటికి కదలడం. టాస్క్ ఫోర్స్ అంటే డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు సిపి, వర్కింగ్ అండర్ సిపి. మరి టాస్క్ ఫోర్సు అడిషనల్ డీసీపీనే ఎవరినో మీరు విచారణ చేయిస్తారు. ఎవరితో చేయిస్తారు? దిశ డిఎస్పీతో చేయిస్తారు. అంటే ఏసీపీ డిఎస్పీ ఒకళ్ళే సార్. ఇక్కడికి వచ్చి ఏసీపీ అంటారు, ఊరుదా బెజవాడ దాటితే డిఎస్పీ అంటారు, సబ్ డివిజనల్ ఆఫీసర్. ఏముంటుంది? ఎవరిని పిలుస్తాడు అతను? సిపిని పిలవగలడా? లేదు. సిపి కింద పనిచేసేటువంటి టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ గారిని పిలిచారు. ఆవిడ బహుశా నేను అనుకోవడం అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అనుకుంటున్నాను, ఆ అడిషనల్ డీసీపీ గారు. లేకపోతే కన్ఫర్డ్ ఐపీఎస్ అయ్యారో తెలీదు. వారిని ఒక డిఎస్పీ స్థాయి అతను పిలిచి విచారణ చేస్తాడు. ఎలా చేయగలడు? ఎలా జరుగుద్దో తెలీదా? ఎలా జరుగుద్దో చెప్పండి సార్. ఇప్పుడు మీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద విచారణకి మీ మంత్రి సుభాష్ని లేదా మీ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని వీళ్ళని వేస్తే విచారణ ఏం జరుగుద్దో మనకు తెలీదా? ఏం జరుగుద్ది సార్? దాంట్లో మీరెక్కడా కూడా నేను అడుగుతున్నా, నమ్మకాన్ని కలిగించారు. ఈ సాయికృష్ణ బతికున్నాడా, చనిపోయాడా? ఏం జరిగింది? 48 గంటలైంది. సిఐ నాగరాజు గారిని పిలవలేదు, టాస్క్ ఫోర్స్ని పిలిచారు. కానీ టాస్క్ ఫోర్స్ బాస్ ఎవరు? విజయవాడ సిపి గారిని పిలవాలి కదా. విజయవాడ సిపి గారిని ఎందుకు పిలవలేదు? పిలవాలి కదా. టాస్క్ ఫోర్స్ మొత్తం బాధ్యులు విజయవాడ సిపి గారు. ఆవిడెవరో అమాయకురాలని దొరికిందని చెప్పి ఆవిడని పిలుస్తారు. ఈవిడొక అమాయకుడు దొరికాడు నాగరాజుని. ఇవాళ విజయవాడ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి.
సిపి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు మార్కాపురం వెళ్ళి ఆయన పికప్ చేసింది ఆ కుర్రోడిని. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఫోన్ లాక్కున్నారు. ఫోన్ లాక్కుని ఆ ఫోన్లో ఆ కుర్రోడిని ట్రేస్ చేసి ఆ కుర్రోడిని అక్కడి మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. ఏదో దేనికోసమో అతన్ని పూర్తిగా హింసించారు. అది అయిపోయిన తర్వాత కృష్ణలంక పోలీసులకు అప్పచెప్పారు. ఆ తర్వాత అతను జాడ తెలియట్లేదని చెప్తున్నారు. టాస్క్ ఫోర్స్ మీ నాయకత్వంలో పనిచేస్తుంది. కొత్తగా అతని మీద క్రైమ్